ఆవిడ పరిస్థితుల్లోకి లోకేష్ ఎందుకు నెడతావు నువ్వు? ఉమ్. లోకేష్ పాదయాత్ర చంద్రబాబుని సీఎం చేయడం, చంద్రబాబు చేయాలి కానీ నేనెందుకు చేయడం? అంతే కదా. సమస్యలు తెలుసుకోవడం ఎందుకు తెలుసుకోవాలి? తను సీఎం అవడానికి తెలుసుకోవాలి అంతే. అవును. అంతేగాని మామూలుగా అయితే కనుక ప్రతి మంత్రి పాదయాత్ర చేస్తున్నాడు ఏంటి ఇప్పుడు? లేదు లేదు కదా. లేదా పార్టీ నడపడం కోసం పాదయాత్రలు చేస్తున్నారు, కమ్యూనిస్టులు ఏమైనా చేస్తున్నారు, లేకపోతే వీళ్ళు ఎవరైనా చేస్తున్నారు? మంత్రి అవడం కోసం ఎవరు పాదయాత్ర చేయరు కదా. ప్రాక్టికల్ గా ముఖ్యమంత్రిగా నెక్స్ట్ నాయకత్వం కోసం ఆయన్ని ట్రైన్ చేయడానికి సంబంధించినటువంటి అంశం. అవును. ఎనఫ్. అంతా చేశాక పరీక్ష పేపర్ విత్తేళ్ళలో పెడితే అట్టుంది నా దృష్టిలో. లోకేష్ జీవితాన్ని బొమ్మరిల్లులో ప్రకాష్ రాజు లాగా నాశనం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ప్లస్ ఆయన చుట్టూ ఉన్న కోట. అంటే ఇక్కడ చిన్న డౌట్ ఉందా, తెలంగాణ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన ఫెయిర్ పాలిటిక్స్ చేయలేదు, దాచారు అనేది. అంటే అందులో ఒక పాయింట్ ఏంటంటే మీరు చెప్పింది ఒకటి, కేటీఆర్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్పకుండా దాయడం ఖచ్చితంగా అదే కరెక్ట్ అయితే, ఒకవేళ మరి ఇక్కడ ఈయన కూడా చెప్పకుండా దాయడం కూడా కరెక్ట్ అవుతుంది. అంతే కదా నేను అనేది. అది ఆయన కేటీఆర్ పేరుతో వెళ్ళిపోయి ఉంటే కేటీఆర్ ఒక లైఫ్ ఉండే. అంటే ఇక్కడ అలా లోకేష్ ఇక్కడ అలాగే లోకేష్ పేరుతో వెళ్ళడం అనేది ఒక సాహసం అవుతుందేమో. తెగించు నువ్వు. ఏం జగన్మోహన్ రెడ్డికి ఏ సబ్జెక్టు లేదంటివి కదా నువ్వు. కేసీఆర్ తెగించలేకపోయారు, అదే ఎలా తెగిస్తారు? అట్లాంటప్పుడు నువ్వు ఇంకెందుకు పాలిటిక్స్? కేసీఆర్ తెగించలేకపోవడానికి కారణం ఇట్లాంటిదే, చుట్టూ కోటరీలు అనేటువంటిది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసి అవతల పడేస్తున్నాడు కొంతమంది ఎమ్మెల్యేలని. ఏమో అతనికి ఎవడో చెప్పడా చుట్టుపక్కల వాళ్ళు మీకు అట్టయిపోద్ది ఎట్టయిపోద్దని? భయపడట్లేదే. ఇప్పుడు నువ్వు పొత్తులే